నమస్తే అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. మార్చి 23కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెట్టుకుందాం. 25 ఏళ్లు వాయిదా వేయాలి, ప్రస్తుత లోక్సభ సీట్లను యథాతథంగా ఉంచాలి, పునర్విభజన న్యాయసమ్మతంగా జరగాలి, దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఉండకూడదు, బాధిత రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్షం జరపాలి, ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి, చెన్నైలో సమావేశమైన జేఏసీ తీర్మానంలో డిమాండ్, స్టాలిన్ పిలుపునకు భారీ స్పందన, 3 రాష్ట్రాల సీఎంలు పలు పార్టీల నేతల హాజరు, రాజకీయ న్యాయ కార్యాచరణకు నిపుణుల కమిటీ, పునర్విభజన వ్యతిరేక పార్టీల ఎంపీలతో కోర్ కమిటీ, తదుపరి భేటీ హైదరాబాద్లో జరపాలని నిర్ణయం. సో ఇది నియోజకవర్గాల లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇంకొక 25 సంవత్సరాలు అయితే వాయిదా వేయాలని చెప్పి కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ ప్రధాన నేతలు రాజకీయ నేతలంతా కూడా నిన్న సమావేశం అయితే నిర్వహించారు. సో దానికి సంబంధించి ఆ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. సో చూడొచ్చు ఇక్కడ చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలో సీఎంలు స్టాలిన్, రేవంత్ రెడ్డి, విజయన్, భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, మహేష్ గౌడ్ తదితరులు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని, ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ఉమ్మడి కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్లో ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ సమావేశం తీర్మానించింది. ఈ ప్రక్రియ దక్షిణాదిన శిక్షించేలా ఉండకూడదని, న్యాయసమ్మతంగా పునర్విభజన జరగాలని స్పష్టం చేసింది. పునర్విభజనతో నష్టపోతామని ఆందోళన చెందుతున్న రాష్ట్రాలకు చెందిన పార్టీలను ఆహ్వానించి అఖిలపక్ష సమావేశం జరపాలని కేంద్రాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేస్తూనే న్యాయపరమైన కార్యాచరణ దిశగా పనిచేసేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలన్న స్టాలిన్ ప్రతిపాదనను. సో ఇది చూడొచ్చు మనం. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మరో 25 ఏళ్ళు అయితే దీన్ని వాయిదా వేయాలని చెప్పి కూడా దక్షిణాది రాష్ట్రాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ గలం కోల్పోతాం, ఉత్తరాది ముందు ద్వితీయ శ్రేణి పౌరులవుతాం, అడ్డుకోవడానికి దక్షిణాది ఐక్య పోరాటం చేయాలి, మరో 25 ఏళ్ళు సీట్లు పెంచొద్దు, ఉన్న సీట్లతోనే పునర్విభజన, రాష్ట్రమే యూనిట్, అక్కడి జనాభా ఆధారంగా సీట్ల హద్దులు 50% పెంచితే మాకు 33% సీట్లు ఇవ్వాల్సిందే, వాటిని దక్షిణాదికి ప్రోరేటా ప్రకారం పంచవచ్చు, జనాభా ఆధారంగా పునర్విభజనకు వ్యతిరేకం, జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇది చూడొచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 82 ప్రకారము లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అయితే జరుపుతారు. సో జనాభా ఆధారంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన అయితే జరుగుతుంది. సో దాన్ని అయితే మరో 25 ఏళ్ళు అయితే వాయిదా వేయాలి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు అయితే కొంతమేరకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ప్రధాన రాజకీయ నాయకులు అయితే సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానాలు అయితే జరిపారు. వాట్సాప్లో ప్రశ్నపత్రంపై విచారణ, ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసిన నల్గొండ కలెక్టర్, విధుల నుంచి పరీక్షా కేంద్రం సిఎస్డిఓ తొలగింపు, ఫోటో తీసిన వారి ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు. సో చూడొచ్చు, 10వ తరగతి పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనైతే వాట్సాప్లో ప్రశ్నపత్రంపై విచారణ జరపడంతో అక్కడి కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. వాట్సాప్ గ్రూపుల్లో 10వ తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై నల్గొండ జిల్లా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఓ ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేయగా పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్తో పాటు డిపార్ట్మెంట్ అధికారిని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లోకి రావడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణకు ఆదేశించారు. ఘటనకు సంబంధించి ప్రాథమికంగా నకిరేకల్ ఎస్సీ గురుకుల పరీక్షా కేంద్రంలో విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్ సుధారాణిని సస్పెండ్ చేశారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్ రెడ్డిని ఆయా విధుల నుంచి తొలగించారు. సో చూడొచ్చు, పరీక్షల్లో 10వ తరగతి పరీక్షలు కూడా అధికారులు కూడా ఈ విధంగా వివరించడం ఎంత దారుణమో చూడొచ్చు. ప్రశ్నపత్రాలను వాట్సాప్లో పంపడమేంది సార్? ఒకవైపు ఈ ఘటనపై నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా మరోవైపు రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సైతం విచారణ చేపట్టారు. ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసిన వ్యక్తి పరీక్షా కేంద్రంలో విధుల్లో ఉన్నవారా లేక బయట నుంచి వచ్చిన వారా, ఎవరి కోసం ఈ ఫోటో తీశారు అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రశ్నపత్రం ఏ ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూపుల్లోకి చేరిందని సమాచారం సేకరిస్తున్నారు. విచారణ అనంతరం నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని డీఈఓ భిక్షపతి తెలిపారు.
సో ఇది ప్రశ్నపత్రానికి సంబంధించి. సో మరోది బస్సు చక్రాల కింద పడి విద్యార్థిని 10వ తరగతి విద్యార్థిని అయితే మృతి చెందిన విషాద ఘటన అయితే చూడొచ్చు ఇక్కడ. 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వస్తున్న విద్యార్థిని బస్సు రూపంలో మృత్యువు కబలించింది. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న ఒడిస్సా వాసి బెనుదర్ కుమార్తె ప్రభాతి స్థానికంగా విజయభారతి స్కూల్లో 10వ తరగతి, కుమారుడు సుమంత్ డిప్లొమా చదువుతున్నారు. రాయదుర్గం జెడ్పీహెచ్ఎస్ కేంద్రంలో పరీక్ష రాసిన ప్రభాతిని ఆమె సోదరుడు సుమంత్ బైక్పై ఎక్కించుకొని ఇంటికి బయలుదేరారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ వీరి బైక్ను డబుల్ డెక్కర్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో అన్న చెల్లి ఇద్దరు కింద పడిపోయారు. ఈ క్రమంలోనే ప్రభాతిపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సో ఇంత విషాద ఘటన చూడొచ్చు. నిన్ననే 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన రోజే విద్యార్థిని అయితే బస్సు చక్రాల కింద పడి మృతి చెందిన విషాద ఘటన. బస్సు ప్రమాదంలో మృతి చెందిన ప్రభాతి ఫైల్ ఫోటో. ఎస్ఎల్బీసీ టనెల్పై రేపు సీఎం సమీక్ష. సహాయక చర్యల కోసం 5 కోట్లు విడుదల. ప్రమాదం జరిగి నెల లభించని కార్మికుల ఆచూకీ. సో దాదాపుగా నెలనైతే గడిచిపోయింది ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి. ఇప్పటి వరకు 7 మృతదేహాలు అయితే లభించలేదు. గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అటు కేంద్ర స్థాయిలో సంస్థలు, నేవీతో పాటు మిగతా అటు కేంద్ర స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్తో పాటు రాష్ట్ర స్థాయిలో ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు అయితే పాల్గొంటున్నాయి. దాదాపు 14 సంస్థలు అయితే ఇందులో పాల్గొని ముమ్మర చర్యలు అయితే చేపడుతున్నప్పటికీ గల్లంతైన 8 మంది కార్మికులలోంచి ఒక్క కార్మికుని మృతదేహాన్ని మాత్రమే కనిపెట్టగలిగారు. మిగతా 7 మృతదేహాలు కూడా కనిపెట్టలేకపోయారు. సో ఆ ఒక్క మృతదేహాన్ని కూడా కిడావర్ డాగ్స్ అనే ట్రైన్డ్ డాగ్స్ ద్వారా అయితే కనిపెట్టడం జరిగింది. గతంలో మనం చూసాము. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో సహాయక చర్యల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే సమీక్షకు జాతీయ విపత్తు స్పందన దళాలతో పాటు ఆర్మీ కీలక అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సరిగ్గా నెల క్రితం గత నెల 22న ప్రమాదం జరిగి 8 మంది చిక్కుపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే గుర్తించారు. ఇప్పటికే మనోజ్ కుమార్, సందీప్ సాహు, జగ్తా జస్, కిశ్వర్ సాహు, సంతోష్ సాహు, అనుజ్ సాహు, సన్నీ సింగ్ ఆచూకీ లభించలేదు. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నెల రోజులుగా టనెల్ వద్దే ఉండి సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. అయితే సోమవారం నిర్వహించిన సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం 5 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం జీవో జారీ చేశారు. కాగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుంది. సో సహాయక చర్యలు కొనసాగుతున్న క్రమంలోనే నీరు రావడంతో అక్కడ సహాయక చర్యలు కూడా అంతరాయం అయితే ఏర్పడుతుందని చెప్పి సో తీవ్ర స్థాయిలో అంతరాయం అయితే ఏర్పడుతుంది. సో ఇందుకే లేట్ అవుతుంది. అక్కడ కేంద్ర స్థాయి నుంచి సంస్థలు కూడా రాష్ట్ర సంస్థలు కూడా పనిచేస్తున్నప్పటికీ లభించడం లేదంటే ఎంత మేరకు ఈ ఘటన ప్రభావం ఉందో, ఎంత పెద్ద ఘటనను మనం అర్థం చేసుకోవచ్చు. సో మిగతా వార్తలు చూస్తే ఈదురుగాలులు, వడగాళ్ళు, పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం. నేడు రేపు అక్కడక్కడ వర్షాలు. రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండుతుంటే కొన్ని జిల్లాల్లో మబ్బు పట్టి వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 278 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. సో చూడొచ్చు, వర్షాలు అయితే అటు జొన్న పంట, దాంతోపాటు మామిడి రైతులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఈ సడన్గా వచ్చేటి చెడగొట్టుట్లా అని అంటారు వీటిని. ఇట్లాంటి సమయంలో వర్షాలు పడడంతో అటు జొన్న పంట కూడా మొత్తానికి పోతుంది. దాంతోపాటు మామిడి పూత కూడా రాలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో కరీంనగర్ జిల్లా నగునూరులో నేలవాలిన మొక్కజొన్న పంట చూడొచ్చు. కొమరంభీం జిల్లా కెరమెరిలో కురిసిన వడగళ్ళు. సో నేడు రేపు కూడా వర్షాలు అయితే ఉన్నాయి. సో రైతులైతే మరి చూడాలి. జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. జేఏసీ రాష్ట్రంలో గత ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులను వెంటనే వారి సొంత జిల్లాలు, జోన్లకు కేటాయించి న్యాయం చేయాలని జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ టి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ నాగేశ్వరరావు, కార్యదర్శి పి సందీప్, కోశాధికారి ఎం వినోద్
చాముండేశ్వర్లతో కలిసి స్థానికత పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 24న తలపెట్టిన చలో హైదరాబాద్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. సో 317కు సంబంధించి బాధిత ఉద్యోగులైతే దానిని వెంటనే వారి సొంత జిల్లాలకు కేటాయించాలని కూడా డిమాండ్ చేశారు. ఏ తప్పు చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి. హైకోర్టులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పిటిషన్. నాకు వ్యతిరేకంగా పనికి వచ్చే ఒక్క సాక్ష్యం కూడా లేదు. పోలీస్ అధికారిగా అంకితభావంతో విధులు నిర్వర్తించా. వామపక్ష తీవ్రవాదం, టెర్రరిజం నియంత్రించాను. నా ప్రతిభను రాష్ట్రంతో పాటు కేంద్ర ఏజెన్సీలు శ్లాఘించాయి. క్యాన్సర్, కోవిడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ప్రభాకర్ రావు. సో చూడొచ్చు, గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే సంచలనం సృష్టించిన విషయాలు అయితే తెలుసు. ఆ కేసులో వీరికి బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభాకర్ రావు గారు అయితే పోలీస్ అధికారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ తప్పు చేయలేదని, ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని తెలిపారు. 30 ఏళ్లకు పైగా పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో అత్యంత అంకితభావంతో పనిచేశానని, చట్టవిరుద్ధంగా ఏ పని చేయలేదని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాదం, ఇస్లామిక్ టెర్రరిజంను కట్టడి చేయడంలో తాను కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. తన సర్వీసు మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలుమార్లు ప్రశంసలు అందుకోవడమే కాక తన ప్రతిభను కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు సైతం గుర్తించాయని పేర్కొన్నారు. సో ఇది దీనికి సంబంధించి. అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య. సో విషాద ఘటన అని చెప్పొచ్చు. అప్పులు తీర్చలేక మరో రైతు తనువు చాలించాడు. నీళ్లు లేక ఎండిపోతున్న వరి పొలాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న తపనతో ఆ రైతన్న చేసిన ప్రయత్నం ఫలించలేదు. నీళ్ల కోసం అప్పు చేసి బోర్లు వేసినా ప్రయోజనం కలగలేదు. అప్పులు కావడంతో తీర్చే దారి లేక ఆ రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలో కుషాన్గడ్డ తాండలో జరిగింది. మృతుడి కుటుంబీకుల వివరాల ప్రకారం పాల్తా జీవుల 3 ఎకరాల వరి పొలం ఉంది. నీళ్లు లేక ఎండిపోతుండడంతో నెల రోజుల క్రితం అప్పు చేసి 3 బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. 5 లక్షల వరకు అప్పులు ఉండడంతో తీర్చే మార్గం లేక మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోంచి బయటికి వెళ్ళిన జీవుల తిరిగి రాలేదు. శనివారం వెతుకుతుండగా రాజీపేట శివార్లోని అటవీ ప్రాంతంలో ఊరేసుకుని కనిపించాడు. సో చూడొచ్చు, మరో రైతు అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుల ఆత్మహత్యలు కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. రెవెన్యూ శాఖలో 10,954 కొత్త పోస్టులు. గ్రామ పాలనాధికారులుగా నామకరణం. విఆర్ఓలు, విఆర్ఏలకు శుభవార్త. సో ఇది చూడొచ్చు, నిరుద్యోగులకు కూడా శుభవార్త అని చెప్పొచ్చు. రెవెన్యూ శాఖలో జీపీఓ, గ్రామ పాలనా ఆఫీసర్లుగా మరో కొత్త పోస్టులను క్రియేట్ చేసి నిరుద్యోగుల కోసం అయితే విడుదల చేస్తున్నారు. సో గతంలో విఆర్ఓ, విఆర్ఏ పోస్టులను అయితే తొలగించి వారిని వివిధ శాఖలలో అయితే సర్దుబాటు చేశారు. సో వారికి కూడా తొలి ప్రాధాన్యత ఇచ్చి మిగతా నిరుద్యోగ అభ్యర్థులతో అయితే కేటాయించనున్నారు. రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలోని పాత పరిపాలన వ్యవస్థను పటిష్టం చేయడానికి మార్గం సుగమమైంది. ప్రజలకు అందుబాటులో ఉండి భూ వ్యవహారాలను చూసిన గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులలో కొంతమందిని మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థలో 10,954 కొత్త పోస్టులను సృష్టించింది. ఈ పోస్టులకు గ్రామ పాలనాధికారులుగా జీపీఓ నామకరణం చేసింది. ఈ పోస్టులను మంజూరు చేస్తూ శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులను జారీ చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విధుల్లోకి తిరిగి తీసుకుంటామని హామీ ఇచ్చి వివిధ శాఖల్లో నియమించింది. అయితే అర్హతలున్న వారిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలంటూ పలు సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దాంతో ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలోనే 10,954 పోస్టులను సృష్టించి అర్హత గల విఆర్ఓలు, విఆర్ఏలతో కొంతమందిని తీసుకోనుంది. దాదాపు 6,000 మందిని ఈ రకంగా నియమించినట్లు తెలిసింది. మిగతా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన భర్తీ చేయనుంది. సో చూడొచ్చు, దాదాపు 10,954 పోస్టులను పునరుద్ధరించనున్నారు. రెవెన్యూ శాఖలోకి విఆర్ఏ, విఆర్ఓలను కూడా తిరిగి తీసుకొనున్నారు. ఈ పోస్టులలో దాదాపు 6,000 పోస్టులను అయితే ఈ విధంగా భర్తీ చేయనున్నారు. మిగతా పోస్టులను అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు అయితే చేపట్టనున్నారు.
సో ఇంకొక వార్త చూసుకుందాం. స్వాతంత్ర సమరంలో యువ వీరులు బ్రిటిష్ పాలన అంతం కావాలని పరాయి పాలకుల వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ నాటి తరానికే కాదు నేటి యువతకు ఆదర్శం. ఉరికమ్మం ఎక్కడానికి ముందు కూడా తమ ముఖంలో చిరునవ్వు చెరగనివ్వని ఈ యోధులు విప్లవం ద్వారా మాత్రమే స్వాతంత్రం సిద్ధించగలదని భావించిన దార్శనికులు. స్వాతంత్ర సమరంలో 25 ఏళ్ల వయసు కూడా దాటలేదు, అప్పుడే ఉరికంబలను ముద్దాడిన వీరులు వీరు చూసుకోవచ్చు. ఈరోజు వీరి ఉరిశిక్ష పడిన రోజు మార్చి 23కు సంబంధించి. షాహీద్ దివస్ నేడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల అమర త్యాగాలకు దేశం గర్విస్తోంది. భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి అసమాన పోరాటం చేసిన ఆ ముగ్గురు వీరులను నాటి వలస పాలకులు అన్యాయంగా ఉరికంబం ఎక్కించారు. చిన్న వయసులోనే ఆ ముగ్గురు వీరులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఉరిని కూడా ఆనందంగా స్వీకరించి బలిదానం చేసిన రోజు మార్చి 23. ఆ వీరులు ప్రాణత్యాగం చేసిన నాటి రోజునే వారి జ్ఞాపకార్థం షాహీద్ దివస్గా జరుపుకుంటున్నాం. సో చూడొచ్చు, మార్చి 23, 1931 రోజున వీరికి ఉరిశిక్షణ అయితే పడడం జరిగింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాలు అయితే ఈ విధంగా. సో అన్నదాతకు ఆగమాగం. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు ఎండలు. చేతికొచ్చిన పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్న రైతులు. 1000కి పైగా ఎకరాల్లో ఎండిన పంటలు, 1000కి పైగా ఎకరాల్లో అకాల వర్షాలతో పంట నష్టం. ఓవైపు ఎండలు ఉండడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడము, నీళ్లు సరిగ్గా రాకపోవడము. సో రైతులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇట్లాంటి పరిస్థితులు కొనసాగుతున్న సమయంలోనే అకాల వర్షాలు. సో రైతులకు ఎంత ఇబ్బందులు ఉంటాయో ఒకసారి చూసుకోవచ్చు మనము. వారి కోసం ఎంత చేసినా తక్కువే రైతుల కోసము. ప్రభుత్వాలు కూడా రైతుల కోసము ఇంకా ఏమైనా చేసినా తప్పులేదు. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. గ్రాండ్గా ఐపీఎల్ ఆరంభం. ఐపీఎల్ 18 అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శనివారం జరిగిన ఈ సెరమనీలో శ్రేయా ఘోషాల్ పాటలు, దిశా పటానీ డ్యాన్స్లతో తోడు షారుఖ్ ఖాన్ తన ట్రేడ్ మార్క్ స్టెప్పులతో అలరించాడు. రింకు సింగ్, విరాట్ కోహ్లీలతో కలిసి చేసిన డ్యాన్స్లు ఫ్యాన్స్ను కట్టిపడేశాయి. మొదటి మ్యాచ్ ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగగా 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సో క్రికెట్ అభిమానులకైతే ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ఇప్పుడు నిన్ననైతే ఐపీఎల్ అయితే ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో ఐపీఎల్లో కూడా ఈ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న తరుణంలో బెట్టింగ్లు అయితే విచ్చలవిడిగా కొనసాగుతాయి. మనము రీసెంట్గానే చూస్తున్నాము, రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత 2024 సంవత్సరంలో దాదాపు 1000 మందికి పైగా యువత ప్రాణాలు కోల్పోయారు బెట్టింగ్ యాప్స్ విషయంలో. ఈ విషయంలో అటు సినీ ప్రముఖులతో పాటు మిగతా యూట్యూబర్లు కూడా ప్రమోషన్లో పార్టిసిపేట్ చేయడంతో వారిపై కూడా కేసులు అయితే నమోదు చేస్తున్నారు. సో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మరో తరుణంలో బెట్టింగ్లు విచ్చలవిడిగా కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. సో ఆ దిశగా వాటిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ గారికి సంబంధించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలే, కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా? కేసీఆర్ అన్నా రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్రలు, ధర్నాలు, కోట్లాటలు మొదలైనాయి. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సే. రాష్ట్ర సంపదపై కొన్ని గుంటనక్కలు కన్నేసినాయి. మంచి పాలన కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలన్నట. ఇలాంటి కుట్రలను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్య. సో మాజీ సీఎం కేసీఆర్ గారి మాటలు అయితే చూడొచ్చు. మిగతాది 5వ పేజీలో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు. పల్లెల నుంచి హైదరాబాద్కు బతికేందుకు వచ్చిన పేదలకు బీఆర్ఎస్ హయాంలో అండగా నిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఇళ్లను కూల్స్తున్నదని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చివేస్తుంటే
కేసీఆర్ అన్న ఎక్కడున్నావు, రావే రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు కదా, నేను ఎక్కడికి రావాలి? ప్రతి ఒక్కరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా అవుతుంది? కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు ప్రశాంతంగా బతికామని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలయ్యాయి. మన రాష్ట్రంలో ఎప్పుడు ఇదేళ్ళ ప్రశాంతంగా బతుకొద్దా? ప్రజలు ఇప్పటికైనా తెలివిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాదయాత్రలు కాదు, మనసు పెట్టి యాత్రలు చేయాలి, బుర్రతో ఆలోచనలు చేయాలి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్తు తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచించాలని పేర్కొన్నారు. సో ఇది చూడొచ్చు, మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే వ్యాఖ్యలు. ఓడగొట్టి ఇంట్లో కూకుండా పెడితే మేము ఎందుకు పనిచేస్తామన్న విధంగానైతే ఈ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. ప్రజలకి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చంద్ర నేతృత్వంలో 200 మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 180 కిలోమీటర్ల మేర వారం రోజుల పాటు చేసిన పాదయాత్ర శనివారం ముగిసింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సో ఇది చూడొచ్చు. సో అన్యాయాన్ని ఎదిరిద్దాం, ఇది డీలిమిటేషన్కి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన చూసాం ఇంతకుముందే. కొత్త బొగ్గు గనులు ఏర్పాటు కోసం రాష్ట్ర సర్కార్ సింగరేణి ఆఫీసర్లతో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి, కొత్త గనులు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడి. మందమరిలో 20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ పనులకు శంకుస్థాపన. సో ఇది సింగరేణిలో కొత్త బొగ్గు గనులు అని చెప్పి అక్కడ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు అయితే చూడొచ్చు దానికి సంబంధించి. సో ఇది మార్చి 23కు సంబంధించి ప్రధాన వార్తలు. సో చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడివారు.